ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎలా ఉండాలి? మొదటిగా దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు పాపులను రక్షించిన కొరకు పరిశుద్ధుడై ఉంటేనే ఒక పాపిని రక్షించగలడు. ఉదాహరణకి ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపగలడా? చూపలేడు. కాబట్టి ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉంటేనే పాపులమైన మనుషులను రక్షించగలడు. రెండవదిగా ఆయన నీతిమంతుడై ఉండాలి. ఎందుకంటే దేవునిలోనే నీతి లేనప్పుడు మనుషులకు ఎలా నీతి నేర్పించగలడు? ఒక్కసారి ఆలోచించండి. నీతి లేనివాడు వేరొక వ్యక్తికి నువ్వు నీతిగా లేవు అనేసి చెబితే అవతలి వాడు ఏమంటాడు? ముందు నీతి నువ్వు చూసుకో, నువ్వు నీతిగా ఉన్నావో లేదో నాకు చెప్పు అనేసి అంటాడు. కాబట్టి మనుషుల్లో నీతి లేదు, కానీ దేవుడిలో నీతి ఉండాల్సిందే. నీతిమంతుడై ఉండాల్సిందే, నీతిపరుడుగా ఉండాల్సిందే, నీతిని ప్రేమించేవాడుగా ఉండాలి. అప్పుడే అతన్ని మనం దేవుడిగా ఎంచుతాం. మూడవదిగా మనం చూసుకున్నట్టయితే ఈ సర్వ సృష్టికి ఆయన శక్తి కలిగిన వాడై ఉండాలి. దేన్నైనా సరే శాసించగలిగే శక్తి గలవాడైతేనే దేవుడు అనేసి మనం నమ్ముతాం. అలాగే సృష్టిని సృజించిన సృష్టికర్తకు మరి దాన్ని శాసించే అధికారము కలిగిన వాడై ఉండాలి. ఇవి దేవుడికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అయితే దేవుడుగా పిలువబడే ఈ లోకస్తులు అనేకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు దేవుళ్ళు కారా అంటే అది మీకే విడిచిపెడుతున్నాను. అది మీరే ఆలోచించాలి. దేవుడు అన్న తర్వాత తనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేదో మీరు